మీలో ఎవరైనా గోకర్ణ, మురుడేశ్వర్ ఆ ప్లేసెస్‌కెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఎక్కడి నుంచి వెళ్తే మీకు బెటరో నేను చెప్తాను. మీరు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటే తిరుపతి నుంచి హుబ్లీ రైల్వే స్టేషన్‌కి ట్రైన్‌లో వెళ్ళిపోయి, అక్కడి నుంచి మేము మహాలక్ష్మి రెసిడెన్సీకనేది వెళ్ళాము. అది కాళీఘాటి రోడ్‌లో ఉంది. ఫ్రెష్ అప్ అవ్వడానికి. అండ్ అక్కడ ఉడిపి హోటల్‌లో దోస అయితే చాలా అంటే చాలా బాగుందండి. సో, అక్కడి నుంచి మేము ఆల్రెడీ ముందుగా కార్ బుక్ చేసుకోవడం వల్ల తను మమ్మల్ని హుబ్లీ నుంచి ఫస్ట్ గోకర్ణ అయితే తీసుకొని వెళ్లారు. ఆ రూట్స్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మీకు నేరేడు పండ్లు అయన్నీ అమ్ముతూ ఉంటారు. తప్పకుండా కొనుక్కోండి. ఫస్ట్ అయితే మేము ఓమ్ బీచ్‌కెళ్ళిపోయాము. ఓమ్ బీచ్ చూడ్డానికి చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా వైబ్ అనేది చాలా బాగుంది. మంచి మంచి ఫోటోస్ కానివ్వండి అన్నీ క్లిక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న గోకర్ణేశ్వర్ టెంపుల్కి అయితే విజిట్ చేసాము. మేము ఫస్ట్ ఎందుకు ఓమ్ బీచ్కి వెళ్ళామంటే ఫస్ట్ మాకు టెంపుల్ టైమింగ్స్ 2కి ఓపెన్ అని చెప్పారు. కానీ అక్కడ చూసేసరికి 4కి ఓపెన్ అవుతుంది. ఆ టైంలో మేము ఓమ్ బీచ్కి వెళ్ళేసి వచ్చేసాము. సో వన్స్ గోకర్ణేశ్వర్ టెంపుల్లో మీకు దర్శనం అయిపోయిన తర్వాత మహాబలేశ్వర్ టెంపుల్ అనేది ఉంటుంది. మహాబలేశ్వర్ టెంపుల్ని కూడా విజిట్ చేసుకొని బయటకు వచ్చాక మొత్తం చూస్తే మీకు స్పైస్ మార్కెట్స్ అనేటివి ఉంటుంది. అన్ని రకాల స్పైసెస్ చాలా చాలా టైప్స్ వెరైటీస్ ఉంటాయి. హెయిర్ ఆయిల్స్ ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయండి. అండ్ ఆల్సో మీరు టేస్ట్ చేసి తీసుకోవచ్చు. లైక్ పప్పులు కానివ్వండి అవన్నీ టేస్ట్ చేసి తీసుకోవచ్చు. అండ్ రీజనబుల్ ప్రైజెస్లో కూడా అమ్ముతున్నారు. క్వాలిటీ ఉందని చెప్తాను నేను. అండ్ కొంచెం షాపింగ్‌కి కూడా ఉంటుంది. లైక్ బ్రేస్లెట్స్, చైన్స్, వాలెట్స్, బొమ్మలు పిల్లలకి కానివ్వండి అయన్నీ తీసుకోవచ్చు. అక్కడి నుంచి హొనావర్ అయితే స్టార్ట్ అయిపోండి. ఇక్కడ హొనావర్‌లో బోటింగ్ ఉంటుంది. అండ్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటుంది. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ బోటింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇట్స్ 20 మినిట్స్ వాక్ అయి ఉంటుంది. చాలా బ్యూటిఫుల్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అక్కడి నుంచి ఇడుంగి గణపతి టెంపుల్ అని మేము వెళ్ళే రూట్‌లోనే మురుడేశ్వర్‌కి వెళ్ళే రూట్‌లోనే వస్తుందండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా, ఫాస్ట్‌గా కూడా దర్శనం అయిపోతుంది. అండ్ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా షాపింగ్ ఉంది. నిజం చెప్పాలంటే చాలా బాగున్నాయి కలెక్షన్స్ కానివ్వండి, హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి చాలా బాగున్నాయి ఇక్కడంతా. అండ్ గణపతి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. మీరు తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడికి వెళ్ళే పని అయితే. నేను ఈ క్యూట్ లిటిల్ ఫోన్ అయితే తీసుకున్నాను చిన్న పాపకి ఇద్దామని చెప్పి. మీరెవరైనా చిన్నప్పుడు ఈ ఫోన్తో ఆడుకొని ఉంటే పక్కా కమెంట్ చేసేయండి. అండ్ అక్కడి నుంచి డైరెక్ట్ మురుడేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఆ లైటింగ్ కానివ్వండి, నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. పీస్ఫుల్గా కలర్స్ చేంజ్ అవుతుంటే బీచ్ పక్కన ఆ వేవ్స్ శబ్దంతో చాలా బాగునిందండి. తప్పకుండా వెళ్ళండి. ఈ రూట్స్లో వెళ్తే మీకు ఆ డిఫరెంట్ వైబ్ అనేది వస్తుంది. ఆల్సో ఈ మురుడేశ్వర్ టెంపుల్ అనేది 9:30కి నైట్ క్లోజ్ అయిపోతుంది. మార్నింగ్ 6 AM ఓపెన్ అవుతుంది. టైమింగ్స్ చూసుకొని మీకు పాసిబుల్ అయ్యే దగ్గర లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్తే డే 1లో ఇవన్నీ అయిపోతాయి. సో ఇప్పుడు మాకు దర్శనం అవ్వలేదు కాబట్టి మేము ఇక్కడ మురుడేశ్వర్లో స్టే చేసాము. అండ్ స్టేస్కి మేము ముందే బుక్ చేసుకోలేదు. సో ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకున్నాము. అండ్ వాళ్ళు ఇచ్చే రేట్స్కి కూడా ప్రైజెస్కి కూడా కొన్ని వర్త్గా ఉన్నాయి. మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ముందుగానే బుక్ చేసేసుకోవచ్చు. అండ్ పార్ట్ 2 కోసం కమెంట్ చేసేయండి.